శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. విష్ణుమూర్తి గురించి చెప్తూ ఆయన యొక్క పుట్టుకల గురించి వివరిస్తున్నాడు వ్యాసుడు. మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వపాదుర్గంధం, నీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంకెళ్ళతో చెరలో నివసించడం సుఖం. క్షణకాలం ఉండాలంటే ఒళ్ళు గగురు పడుస్తుంది. 10 నెలలు ఉండడం ఎంత దుఃఖమో ఆలోచించు. పోనీ ఎలాగో గడిచేయి అనుకుంటే దాని నుంచి బయటపడడం మరీ దుఃఖం. అతి దారుణమైన యోని యంత్రం నుంచి నలిగిపోతూ బయటికి రావాలి. శైశవము, బాల్యము ఇంకా ఎంత దుఃఖకరాలో అందరికీ తెలిసిందే. మాటలు రాని మూగతనం, ఏమీ తెలియని అజ్ఞానం, ఆకలి దప్పులకు ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరతంత్రత, తన మలమూత్రాలను తానే ఒళ్ళంతా పులుముకునే పిచ్చితనం, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదన పడ్డం, శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పత్యాలు చేయడం. అబ్బో, బాల్యంలో దుఃఖాలు అన్నీ కావు. ఏం సుఖం ఉంది కనుక గర్భవాసాన్ని కోరుకోవాలి అనేవాడు విజ్ఞుడెవ్వడు కోరుకోడు. అయినా సుఖాలు దుఃఖాలు మన చేతిలో ఉన్నాయి కనుక కోరుకున్నప్పుడల్లా రావడానికి పోవడానికి అంత కర్మ విపాకంతో జరుగుతూ ఉంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్ద మాట. దేవతలతో సహా సకల ప్రాణకోటికి ఇవి తప్పదు. జనమేజయ, తపస్సు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవి పొందుతాడు. ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడు అయినటువంటి వాడైనా స్వర్గం నుంచి పడిపోక తప్పదు. విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు. ఇలా ప్రతి యుగంలో విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తూనే ఉంటాడు. ధర్మ సంరక్షణ చేస్తూ ఉంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తి కర్తవ్యం. అందువల్ల ధరించిందే కృష్ణావతారం. ఆ కథ అడిగావు కదా, చెప్తాను, ఆలకించు. దేవకీ వసుదేవుల యొక్క జన్మ వృత్తాంతం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మనవడైనటువంటి కశ్యపుడు యజ్ఞం చేస్తూ వరుణుడి గోవును అపహరించి తెచ్చాడు. అతడు వచ్చి ఎంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు. దానికితో వరుణుడికి కోపం వచ్చింది. మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడిగా జీవించమని చెప్పించాడు. నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవ జన్మలు ఎత్తుతారు. ఆవుకు దూరమై మా దూడలు విలిపిస్తున్నాయి. అలాగే నీ భార్యలు పుత్రశోకంతో విలిపిస్తారు అని వరుణుడు శపించి రుసరుసలాడుతూ వెళ్ళి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు. బ్రహ్మదేవుడు కశ్యపుడిని పిలిపించి వరుణుడి గోవును అపహరించినందుకు నిందించి పరమ దారుణము సర్వ పాపకారణము అయిన లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద రక్షణ కోసం తానే అలాగే శపించాడు. భార్యలిద్దరితో భూలోకంలో వంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడుగా జీవించమన్నాడు. అలాగే కశ్యపుడు వసుదేవుడుగా, అతడి భార్య అదితి దేవకీదేవిగా, మరొక భార్య సురస రోహిణీదేవిగా జన్మించారు. కశ్యపుడి భార్యల్లో దితి, అదితులు ఇద్దరి మధ్య సవతిపోరు ఎప్పుడూ సాగుతూనే ఉండేది. ఒక సంఘటనతో మనసు కష్టపెట్టుకున్న దితి తన సవితి అయిన అదితికి, అంటే వీళ్ళిద్దరూ దక్ష ప్రజాపతి కూతుళ్ళు అన్నమాట, శాపం ఇచ్చింది. నీకు పుట్టిన పుత్రులు 7 వరకు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చనిపోతారు అని శపించింది. అంటే దితి అదితికి. ఇలా శపించడానికి దారితీసిన సంఘటన ఏమిటా అని అడగబోతున్నావు కదూ, అదే చెప్తున్నాను. అది చాలా భయంకరమైన సంఘటన. ఈర్ష్యాసూయలు ఎంతటి పాపానికైనా ఒడికట్టేస్తాయి అన్నది నిదర్శనం. విను. దితి కంటే ముందే కడుపు పండి అదితికి ఒక మగబిడ్డ పుట్టాడు. అతడే ఇంద్రుడు. అమిత తేజోబలశాలి, సురనాయకుడు. దితికి కడుపు మండింది, భర్తను వేడుకుంది. ఇంద్రుడికి అన్ని విధాలా సాటి వచ్చే కొడుకుని అనుగ్రహించమంది.
కశ్యపుడు అంగీకరించాడు. వ్రతం ముగిసేసరికి ఇంద్ర సమానుడైన కొడుకు జన్మిస్తాడని అభయం ఇచ్చాడు. ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిక్షిప్తం చేశాడు. గర్భిణిగా ఉన్నప్పటికీ నేల మీద పడుకోవడం, శుచిని పాటించడం మొదలైన వ్రత నియమాలను నిష్ఠతో ఆచరించింది దితి. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది. ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది. తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవితికి జన్మిస్తున్నాడని వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఒక రోజున ఇంద్రుడిని పిలిచి దుర్బోధ చేసింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తిని అడ్డుకోమని, సుఖపడమని ఉపదేశించింది. పుట్టి పెరిగాక, బలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇదే తేలిక పనని ఆలోచించమంది. శత్రువు అంకురించాడు అంటే రోగంలా వృద్ధి పొందుతాడు, వ్యాపిస్తాడు. తెలుసుకో. అప్పుడు అదుపు చేయడం అసంభవం కనుక ఇప్పుడే మేలుకో. నా హృదయాన్ని ఇనప మేకులా హింసిస్తున్న దితి గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో ఛేదించు. దితి గర్భాన్ని నాకు మనశ్శాంతిని ప్రసాదించు. కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు. తన అవసరాన్ని గుర్తించాడు. సరే అని బయలుదేరాడు. సవితల్లి దగ్గరకు వెళ్ళాడు. సవినయంగా భక్తితో పాదాభివందనం చేశాడు. అమ్మా, ఎంత నీరసంగా ఉన్నావో చూడు. అసలే వట్టి మనిషి కావు. పైగా ఈ వ్రత నియమాలు ఒకటి చూస్తూ ఊరుకోలేక నీకేదైనా ఇంత సేవ చేద్దామని ఇలా వచ్చాను. చెప్పమ్మా, ఏం చేయమంటావు? నువ్వు పరమ పతివ్రతవు. నీ పాదసేవ చేస్తే నాకు ఇంత పుణ్యము పురుషార్థమును. గురు శుశ్రూష వల్ల ఉత్తమ గతులు లభిస్తాయంటారు. నిజం చెప్తున్నాను. నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదం లేదు ఒట్టు అంటూ పక్కనే కూర్చుని కాళ్ళు పిసకడం మొదలుపెట్టాడు ఇంద్రుడు. ఆ పిచ్చి తల్లి ఈ మాటలు విశ్వసించింది. బాగా నీరసపడి ఉందేమో. ఇంద్రుడు కాళ్ళు పడుతూ ఉంటే హాయిగా ఆదమర్చి నిద్రపోయింది. ఇదే అదననుకున్న ఇంద్రుడు యోగ విద్యా బలంతో సూక్ష్మరూపం ధరించి దితి గర్భంలో ప్రవేశించాడు. తన వజ్రాయుధంతో గర్భస్థ శిశువుని 7 ముక్కలుగా ఖండించాడు. శిశువు దారుణంగా విలపిస్తూ ఉంటే ఒకవైపు ఊరడిస్తూనే 7 ముక్కలను మళ్ళీ 2 ముక్కలుగా తరిగిపోసి యువతలకు వచ్చాడు. 14 ముక్కలు. 14 మంది మరుత్తులయ్యారు. గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దితి మేలుకుంది. దారుణంగా విలిపించింది. తల్లి కొడుకులు చేసిన నైవంచన గ్రహించింది. కోపావేశంతో ఇద్దరినీ శపించింది. ఇంద్రుడు త్రిలోకాధిపత్యం నశించుగాక. నా గర్భస్థ శిశువు 7 ముక్కలు చేయించింది కనుక అతిథి సంతానం పుట్టగానే 7గురు నశించుగాక. కారాగారంలో అనుభవించుగాక. పుత్రశోకంతో కృషించుగాక అని శపించింది. అప్పటికి కశ్యపుడు అక్కడికి వచ్చి మరింక శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రేమగా లాలనలా ఓదార్చాడు. కళ్యాణి, ఇంక చాలు, శపించకు. కోపాన్ని నిలవరించుకో. నీ గర్భస్థ శిశువు 14 ఖండాలు అయ్యాడు కనుక 14 మంది మరుత్తులు అవుతారు. ఇంద్రుడితో సమస్కందులు అవుతారు. అతడికి పరమమిత్రులుగా వెలుగుతారు. 28వ ద్వాపరంలో అంశావతారంగా మానవజన్మ ఎత్తి అదితి నీ శాపాన్ని అనుభవిస్తుంది. వరుణుడు కూడా మొన్న నా మీద అలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు. మీ ఇద్దరి శాపాల వల్ల మేమిద్దరము మానుష జన్మలు ఎత్తుతాం. ఈ ఓదార్పు మాటలకు దితి సంతృప్తి చెందింది. మరి ఇంకేమీ మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమింగుకుంది. జనమేజయ, శాపకారణం విన్నావు కదా. కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించాడు. దేవకీదేవి అదితిగా జన్మించింది. ఇక జనమేజయుడి యొక్క సందేహాలు. ఈ కథ విన్న జనమేజయుడికి మతిపోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంతా అగమ్యగోచరంగా కనిపిస్తోంది. మహానుభావ, మహామతి, వ్యాస మహర్షి, చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం. ఈ సంసారం అంతా ఒక పెద్ద పాపకూపం. దీని బంధనాల నుంచి ఎవడూ తప్పించుకోలేడు. కశ్యపుడంతటి వాడు దిక్పాలుడికి గోవుగా అపహరించడం ఏమిటి? త్రిలోకాలను అధిపతి అయ్యుండి అతడి కొడుకు దేవేంద్రుడు ఇంతటి దుగుస్తం చేయడం ఏమిటి? గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండాలుగా చేయడం పరమదారుణం కదూ. పైగా సేవ కోసం వచ్చానని ఒట్టు వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయడం, గర్భశోకాన్ని కల్పించడం ఎంత దారుణం. ధర్మానికి
శాసకుడు, ముల్లోకాలకు రక్షకుడు అయిన ఇంద్రుడే ఇంతటి నీచానికి ఒడిగట్టాడంటే ఇంక ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది? కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పిన వారే. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ధర్మరాజు అందరూ ధర్మం తప్పారు. వీళ్ళందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడం ఏమిటి మరీ వింత? సంసారం నిస్సారం అని తెలిసిన మహామేధావులే మీరంతా, దేవాంశ సంభూతులే వీరంతా, ధర్మతత్పరులే వీరంతా. అందుకేనా అంత నిజంగా ప్రవర్తించారు మహర్షి? వీరి కథలు విన్నాక ఇక ధర్మం పట్ల ఆసక్తి ఎవరికి ఉంటుంది? ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఏది ధర్మం ఇది అని దేన్ని ఎలా నిశ్చయించడం? ఎవరిని అనుసరించడం? మహాత్మా, నాకు మతిపోతోంది. ఆప్తవాక్యం ప్రమాణం అనేటట్టయితే అసలు ఆప్తుడెవడు? దేహదారి పితవాడు విషయాసక్తుడే, రాగసహితుడే. రాగం వల్లే కదా ద్వేషం పుడుతుంది. ఒకరి పట్ల రాగం అంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్టే. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల ద్వేషము కలుగుతాయి, కొందరి పట్ల రాగము ఆవర్భిస్తాయి. ద్వేషం వల్ల అసత్యవచనం సంభవిస్తుంది. భయంతో అబద్ధాలు ఆడడం తప్పనిసరి అవుతుంది. జరాసంధుడిని చంపడం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు. అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు. ఇక ఆప్తుడు ఎవరు? ప్రమాణం ఏమిటి? యజ్ఞ సందర్భంగా అర్జునుడు అంతే. బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్యంత్రాన్ని ఛేదించాడు. ఇక నా బొంద యజ్ఞం ఏమిటి? ప్రాథమిక ధర్మాలైన శమధమాలు లేకపోయాక ఎందుకు చేసినట్టు? పరలోక పదార్థం కోసమా, కీర్తి కోసమా? మరి ఇంక దేనికోసమేనా? ధర్మానికి 4 పాదాలని వేదం చెప్తోంది. వాటిలో సత్యం మొదటిది, శౌచం రెండోది, దయ మూడోది, దానం నాలుగోది. ఇవి లేకపోయాక ఇంకా ధర్మం ఎలా నిలుస్తుంది? ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది? ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవరికీ ఒక పట్టుదల కానీ, ఒక ధ్యాస కానీ, ఒక స్థిరమైన ఆసక్తి కానీ ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. మోసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా విష్ణుమూర్తి వామనుడయ్యాడు. జగత్ప్రభు బలిచక్రవర్తిని మోసగించాడు. బలిచక్రవర్తి సామాన్యుడా? 100 యజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞలు తూచా తప్పకుండా పాటించాడు. ఏనాడు ధర్మం తప్పలేదు. దానం అతని శీలం. సత్యవాది, జితేంద్రియుడు. అంతటి వాడిని అకస్మాత్తుగా అధపాతాళాన్ని కనగదొక్కాడు నారాయణుడు. మహర్షి, కృష్ణుడు, వ్యాసుడు, ఇంతకీ ఇద్దరిలో ఎవరిని జయించినట్టు? బహు పురాణకర్తవు, నువ్వే చెప్పాలి మరి. జనమేజయ, సందేహమేముంది? విజయం బలిచక్రవర్తిదే. యావత్ భూగోళానికి దానం చేసిన మహానుభావుడు అయితే మాట వరుసకు త్రివిక్రముడు అనిపించుకున్న శ్రీ మహావిష్ణువు మోసం కోసం వామనుడైపోయాడు. అంతేకాదు రాజేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ద్వారపాలకుడు కూడా అయ్యాడు. నువ్వన్నట్టు సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే దేహదారులకు అది దుస్సాధ్యం. మాయాశక్తి కడుంగడు బలనీయం, బహురూపిణి. దాని త్రిగుణాలతో ఈ విశ్వమంతా రంగులు పులుముకుంది, సబలమవుతోంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా భాషిస్తున్నాయి. ఈ సమ్మిళిత స్థితి సనాతనం. ఎక్కడో అక్కడ వైఖాసన మహర్షులు, నిస్సంగులు, నిష్ప్రతిగ్రహులు, సత్యయుక్తులు, వీతరాగులు, గతతృష్ణులు ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మింపబడ్డారని నా అభిప్రాయం. వీరు తప్ప మిగతా సృష్టి అంతా త్రిగుణ సమ్మితమే. పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నీ సగుణ రచనలే. సగుణం నుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటికి ఏకవాక్యత ఉండదు. మానవ దేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరచిత్తం ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తమై పరుగులు తీస్తుంది. కామక్రోధాది గుణాలతో ప్రేరితాలై రకరకాల స్పందనలు కలుగుతూ ఉంటాయి. బ్రహ్మాది స్తంభపర్యంతము సకల విశ్వము మాయామోహితమే. ఆ మాయ వీటితో క్రీడిస్తోంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుకుతూ ఉంటాడు. కామక్రోధాలకు మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవుణ్ణి పాపకూపంలోకి పడేస్తాయి.
వీటికి వసుడైన మనిషి మరింక మంచి చెడ్డలను గుర్తించడు. ఆ పని చేయగలిగింది, ఈ పని చేయకూడదు అనే వివేకం కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరుతుంది అంటే అహంకారం బలపడుతున్నదన్నమాట. అహంకారం నుంచి మోహం వల్ల కట్టకడబడికి మరణము లభిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్రస్థానమైన మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆశ, తృష్ణ, దైన్యం, డంబం, అధర్మం ఇత్యాదులు ఆవిర్భవిస్తాయి. వీటన్నింటికీ మూలం మోహమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో, ఆర్భాటంతో పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇవి అంతఃశుద్ధి లేని కార్యాలు, నిష్ఫలాలు. ఏ కార్యక్రమమైనా ద్రవ్యశుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికి ఏ ద్రోహం చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు దీన్నే వినియోగించాలి. అక్రమార్జనతో చేస్తే విపరీత ఫలితాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి, ఋత్విజుడికి మనస్సులు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశ, కాల, క్రియ, ద్రవ్య, కర్త, కార్యయుత మంత్రాల శుద్ధి ఉంటేనే కానీ యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలశుద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశనం, స్వీయ వృద్ధి కోరితే స్వీయ నాశనమే, శత్రువృద్ధి జరుగుతుంది. జన్మేజయ, మనిషి ఎప్పుడూ స్వార్థపరాయణుడే. శుభాశుభాలను విచారించడు. ఎప్పుడూ పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీళ్ళంతా స్వార్థనిరతులు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంపన్నులు, మానవులు రజోగుణ, రాక్షసులు పశుపక్షాదులు తామసగుణ సంభవాలు. గుణాలకున్నట్టే వాళ్ళకి పరస్పర వైరం. అందుకే మానవుల తపస్సులను దేవతలు కూడా ఎప్పుడూ భంగపరుస్తూ ఉంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేషరహితుడు ఎక్కడుంటాడు? అంచేత మహారాజా, ద్రోహచింతన లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల జగత్తు రాగద్వేషాలతో నిండుంది. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాళులు, ద్రోహచింతనులు, మోసగాళ్ళు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత. ఆ ద్రోహికి, అతి శాంతుడికి ద్రోహం చేయడం నీచత. ఎవడో ఒక తపస్వి శాంతిచిత్తంతో జపధ్యాన పరాయణుడు ఎక్కడో అడవిలో ముక్కు మూసుకుని కాలం గడుపుతూ ఉంటాడు. దేవేంద్రుడు పనిభూని వాడి తపస్సుని కాస్త భంగపరిచేస్తాడు. దీన్ని ఏమనాలి? నా నోటితో ఎందుకు చెప్పడం? సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా సత్యయుగమే, అసజ్జనులకు ఎప్పుడు కలియుగమే. మధ్యములకు మధ్యయుగం. ఎప్పుడు ఎక్కడో అక్కడ జగానికి ఒక్కడు సత్యధర్మానువర్తుడే ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలన్నింటా అందరూ ప్రధానంగా అధర్మికులే. ధర్మస్థితికి పూర్వ జన్మ వాసన ప్రధాన కారణం. అది మలినమైతే ధర్మం మలినం అవుతుంది. ఇక్కడ ఒక వృత్తాంతం చెప్తాను విను. మరి పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మమానసపుత్రుడే జన్మించాడు. సత్యసంపన్నుడై వేద ధర్మ నిరతుడై జీవిస్తున్నాడు. దక్ష ప్రజాపతి కూతుళ్లను 10 మందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమానికి స్వీకరించాడు. వారికి హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అని 4 కుమారులు. హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అనేవాళ్ళమాట. వీరిలో హరికృష్ణులు ఇద్దరు నిత్యం యోగాభ్యాస పరాయణులే కాలం గడుపుతున్నారు. ఇక నరనారాయణులు తన పరాయణులు అయ్యారు. హిమాలయాల్లో బదరికాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేసుకున్నారు. 1000 ఏళ్ళు పైగా గడిచింది. తపస్సులోకెల్లా అగ్రగణ్యులయ్యారు. వీరు తపస్సు తీవ్రత చేత ముల్లోకాలు వ్యాపించాయి. దేవేంద్రుడికి దడ పుట్టింది. ఎలా భగ్నం చేయడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు. కడపటికి తానే రంగంలో దిగాడు. అతి దారుణమైన కామ, క్రోధ, లోభ, మోహాలను వెంట పెట్టుకుని గంధనమాదనంపైనున్న ఐరావతం ఎక్కి బదరికాశ్రమం చేరుకున్నాడు.
ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణువులాగా అప్పుడే ఉదయించిన సూర్యబింబంలాగా తపస్తేజతో విరాజిల్లుతున్న నరనారాయణుల్ని చూశాడు. ఏమిటి వీళ్ళ పట్టుదల? తపస్సుతో ఏం చేద్దామనుకుంటున్నారని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు. మహానుభావులారా, ధర్మసూత్రులు కదా మీరు, చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. ఏమిటి మీ ఉద్దేశం? ఏమిటి మీ ఆకాంక్ష? ఉత్తమోత్తమైన వరం ఇద్దామని వచ్చాను. ఇవ్వకూడదైనా ఇస్తాను. అంతగా సంతోషించాను మీ తపస్సు. కోరుకోండి అన్నాడు. నరనారాయణులు పలకలేదు. ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ అదే ప్రకటించాడు. స్థిరచిత్తులై ధ్యానంలో మునిగిపోయిన ఆ జంటములలో చలనం లేదు. ఇంద్రుడికి రోషం వచ్చింది. మాయామోహిని సృష్టించాడు. వాళ్ళకి పైకి ఉసుగొల్పాడు. ప్రయోజనం లేదు. సింహాలు, పుళ్ళు, తోడేళ్ళు సృష్టించాడు. భయపట్టాలని ప్రయత్నించాడు. ఫలితం లేదు. ఇంకేం చేయడానికి తోచలేదు. వరదానాలకి లుబ్ధులు కాలేదు. సింహసాధువులకి భీతులు కాలేదు. మాయామోహినికి మోహితులు కాలేదు. వీరి తపస్సు భంగపరచడం ఎలా చెప్పమా అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. బాగా యోచన చేశాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.